హాయ్ వెల్కమ్ టు రేషు నగి అఫీషియల్ వన్ మోర్ డైలీ రొటీన్. మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాము. ఫస్ట్ అయితే చట్నీ చేసుకుంటున్నాము. చట్నీ అయితే తాలింపు అయిపోయిన తర్వాత చట్నీ పల్లీలలో కలిపేశారు. నెక్స్ట్ చట్నీ రెడీ అయిపోయాక దోశ అయితే వేసేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసాము. నెక్స్ట్ కాలేజ్కి వెళ్ళాలి కదా అనేసి నేనైతే నా మట్టుకు నేను కర్రీ చేసుకొని వెళ్తున్నాను. తర్వాత నెక్స్ట్ మమ్మీ వాళ్ళు నెక్స్ట్ వంట వండుకుంటారు. నేను వెళ్ళిపోయిన తర్వాత నా కాలేజ్ అయితే 10కి, నేను 1 అవర్ జర్నీ చేసి వెళ్ళాలి. సో నేనైతే 9 కల్లా వెళ్ళిపోవాలని ఫాస్ట్గా కొంచెం అయితే కర్రీ వండుకొని వెళ్ళిపోతున్నాను. కర్రీ వచ్చేసి వాళ్ళు దొండకాయ కర్రీ వండుకున్నాను. దొండకాయ కర్రీ ఈ విధంగా అయితే చేసేసుకొని నెక్స్ట్ అయితే అన్నం వండుకొని క్యారేజ్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. లంచ్ బాక్స్ కట్టేసుకున్నా. తర్వాత బ్యాగ్లో అయితే పెట్టేసుకున్నా. రెడీ కూడా అయిపోయాను నేను. నెక్స్ట్ రెడీ అయిపోయి నేనైతే కాలేజ్కి స్టార్ట్ అయిపోతున్నాను. బ్యాగ్ కూడా ప్రిపేర్ అయిపోయింది. కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాను. మా అన్నయ్య అయితే నన్ను బస్ స్టాండ్లో దింపడానికి వస్తున్నాడు. బస్ స్టాండ్లో దింపితే నేను అక్కడి నుంచి వెళ్ళాలి కొత్తగూడెం అయితే. చూడండి, మా అన్న దింపాడు. నెక్స్ట్ వచ్చి బస్ స్టాండ్లో రీచ్ అయిపోయి బస్ అయితే ఎక్కేసాను. వెళ్తున్నాను. నేను మా ఫ్రెండ్ అయితే వెళ్తాము. ఇది వచ్చేసి మా భద్రాచలం పార్క్ అండి. బ్రిడ్జ్ అనమాట. ఇది ఓల్డ్ బ్రిడ్జ్. చూడండి, వ్యూ చాలా బాగుంది కదా. వాటర్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. రైనీ సీజన్లో అయితే ఫుల్ ఉంటాయి వాటర్. అలాగైతే ఇది పాల్వంచ బస్ స్టాండ్ అండి. ఇది వచ్చేసి నవభారత్. అలాగా వెళ్ళాము. కలెక్టర్ ఆఫీస్ అయితే వచ్చింది. మొన్నటి వరకు అయితే ఇక్కడ ధర్నా చేశారు. ఇలా బావాచి దగ్గర అయితే మా స్టాప్ అనమాట. మేమైతే అక్కడ దిగిపోయి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే మా కాలేజ్ అయితే వస్తుంది. అలాగా నేను నా ఫ్రెండ్ అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము కాలేజ్కి. ఇది వచ్చేసి థియేటర్ అనమాట. ఎప్పుడైనా సినిమా చూడాలి అసలు ఫ్రెండ్స్ అందరితో. ఇదిగోండి చూడండి, మా కాలేజ్ అయితే వచ్చేసింది. ఇది వచ్చేసి డిగ్రీ బిల్డింగ్ అనమాట. ఈ ఎల్లో బిల్డింగ్ వచ్చేసి పీజీ కాలేజ్. మేమైతే ఏదో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇది కొంచెం చూడండి, మేమైతే కాలేజ్లోకి వెళ్ళిపోతున్నాను. నేనైతే ఇప్పుడు పీజీ చేస్తున్నాను. ఎల్లో బిల్డింగ్లోకి మేమైతే వెళ్ళేది. సో మా కాలేజ్లోకి వెళ్ళిపోతున్నాము. చూడండి, మా కాలేజ్ మీకు కూడా చూపిద్దామని అయితే నేనైతే వీడియో తీశాను. ఇలాగ ఇవైతే ల్యాబ్ రూమ్స్ అనమాట. సో ఇట్లా మా కాలేజ్ బయట వ్యూ ఇదంతా కూడా. చూడండి, ముందు కనిపించే బిల్డింగ్ వచ్చేసి వివేకవర్ధిని డిగ్రీ కాలేజ్ అనమాట అది. అలాగ మేమైతే కాలేజ్ అయిపోయింది. నెక్స్ట్ అయితే వచ్చేస్తున్నాను. రిటర్న్ అయిపోతున్నాను. స్టాప్లో మళ్ళీ వెయిట్ చేస్తున్నాం. బస్సు అయితే దొరికింది. ఈ ముక్కోటి సందర్భంగా ఏంటంటే అసలు బస్సు అయితే ఫుల్ రష్ ఉన్నాయి. మేమైతే సీట్స్ దొరక అయితే నుంచొని అట్లా అయితే వస్తున్నాము. తర్వాత కొంచెం దూరం వెళ్ళాకైతే మాకు సీట్ దొరికింది. అలా సీట్ దొరికిందో లేదో మళ్ళీ స్టాప్ వచ్చేసరికి పాల్వంచులో ఫుల్ అయిపోయారు. బస్సు అయితే చూడండి అసలు ఎంత రష్ ఉందో. అప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది అసలు డైలీ జర్నీ అంటే. ఇలా అయితే పెద్దమ్మ తల్లి గుడి చూసారా? ఎప్పుడైనా మీరు విజిట్ చేశారా? నేను ఇంతకుముందు ఓల్డ్ బ్రిడ్జ్ అని చెప్పాను. ఇది వచ్చే న్యూ బ్రిడ్జ్ అనమాట మాకు. నేనైతే భద్రాచలం అయితే వచ్చేసాను బస్ స్టాండ్లోకి. ఈరోజు మా అన్నయ్య రాలేదు నన్ను తీసుకురావడానికి. సో నేనైతే ఆటో ఎక్కేసి అయితే వచ్చేస్తున్నాను. ఆటో ఎక్కేసి అయితే రీచ్ అయిపోయాను. మా మమ్మీ రాగానే అయితే నాకైతే స్నాక్స్ ఇచ్చింది, వాటర్ మెలన్ కట్ చేసి. అదైతే తిని రిలాక్స్ అయ్యేలోపు ట్యూషన్ పిల్లలు అయితే వచ్చేసారు. వాళ్ళతో హడావుడిగా అయిపోయింది. అలా ట్యూషన్ కూడా పిల్లలు అంత రాలేదు. ఈరోజు ముక్కోటి కదా, అట్లా వెళ్ళారు. ఈ షెల్టర్స్ అయితే అరేంజ్ చేశారనమాట ముక్కోటికి వచ్చిన జనాలకి. అలా ఈవినింగ్ సరదాగా తెప్పొచ్చని చూడడానికని వెళ్ళాము. చూడండి, ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. చాలా బాగా జరిగింది అయితే అసలు తెప్పొచ్చం. అలా వెళ్ళి చక్కగా చూసేసుకొని వచ్చాము. లాస్ట్ ట్రిప్కి ఇట్లా బాంబ్ బ్లాస్ట్ అనేది చేస్తారు. క్రాకర్ ఫుల్ కాలుస్తారు. లాస్ట్ ట్రిప్కి వచ్చేసి ఫుల్ క్రౌడ్ అండి. అసలు మామూలు జనాలు కాదు అసలు. నెక్స్ట్ డే అయితే కాలేజ్కి వెళ్దామన్నా బస్సులు అయితే అసలు దొరకడానికి ఎంత ఇబ్బంది అయింది అసలు. ఈ క్లాసికల్ డ్యాన్సెస్ కూడా పెట్టారనమాట. మేమైతే దూరం నుంచి అయితే షూట్ చేస్తున్నాం. సో అంత క్లారిటీ అయితే లేవు అసలు, దగ్గరికి వెళ్ళడానికి కూడా లేదు. అలాగ వెళ్ళొచ్చామో లేదా డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. డిన్నర్లోకి ఈరోజు వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ చేసుకుంటున్నాము.
చూడండి చిక్కుడుకాయ కర్రీ చేసే విధానం. అలాగే చిక్కుడుకాయ కర్రీ కంప్లీట్ అవ్వగానే అయితే మేమైతే డిన్నర్స్ కంప్లీట్ చేసేసి అలా కొంచెం రిలాక్స్ అయిపోయి మేము అలాగా ఉన్నాము, రిలాక్స్ అయ్యాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.